సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు దుకాణాలపై ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ముమ్మర తనిఖీల్లో అన్నాసాగర్ లో 2 క్వింటాళ్ల కుళ్ళిన చికెన్ ను గుర్తించారు అధికారులు. గతంలో దుకాణాన్ని సీజ్ చేసినప్పటికీ కూడా రీఓపెన్ చేసి నాసి రకం చికెన్ అమ్ముతున్నట్లుగా గుర్తించారు. లైసెన్స్ లేకుండా షాప్ నిర్వహిస్తున్న వారిపై కేసు నమోదు చేశామని వెల్లడించారు అధికారులు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు దుకాణాలపై ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ముమ్మర తనిఖీల్లో అన్నాసాగర్ లో ఉన్నటువంటి 2 క్వింటాల కులిన చికెన్ ను గుర్తించారు. గతంలో ఈ దుకాణాన్ని సీజ్ చేసినప్పటికీ కూడా మళ్ళీ రీఓపెన్ చేసినప్పటికీ కూడా క్వాలిటీ ఉన్న చికెన్ కాకుండా నాసిరకం చికెన్ ను అమ్ముతున్నట్లుగా గుర్తించారు. అసలు లైసెన్సే లేకుండా షాప్ నిర్వహిస్తూ అది కూడా నాసిరకం చికెన్ అమ్ముతున్న వారిపై కేసు నమోదు చేశామని తెలిపారు అధికారులు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లహరి ద్వారా తెలుసుకుందాం. లహరి, మనం ఇదివరకు చూసాం ఏదైతే గతంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు రైడ్స్ చేయడం, హోటల్స్ లో ఉన్నటువంటి ఫుడ్ ని చెక్ చేయడం, వారిని అవసరమైతే సీజ్ చేయడం, లేదంటే వార్న్ చేయడం, ఇవన్నీ కూడా చూస్తున్నాం. ఇప్పుడు ఏకంగా ఒకసారి సీజ్ చేసినప్పటికీ మళ్ళీ రీఓపెన్ చేసినప్పటికీ కుళ్ళిన చికెన్ ని అమ్ముతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. మరి ఎటువంటి యాక్షన్ తీసుకున్నారు అధికారులు? ఎస్ ఆశ, అన్నానగర్ లో అయితే కుళ్ళిపోయినటువంటి చికెన్ అమ్మకాలు అయితే జోరుగా కొనసాగుతున్నాయి. అయితే ప్రెసెంట్ గా మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా బర్డ్ ఫ్లూ అనేది విస్తరిస్తుంది. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు యంత్రాంగం అయితే అప్రమత్తం అవడం జరిగింది. అయితే ఇటు ఆహార భద్రత టాస్క్ ఫోర్స్ అధికారులతో కలిసి అయితే సికింద్రాబాద్ కంటోన్మెంట్ అధికారులు చికెన్ అమ్మకాలు ఎవరైతే నాసి రకమైనటువంటి చికెన్ అమ్మకాలు కొనసాగిస్తున్నారో వాటన్నిటిపైన కూడా చర్యలు తీసుకోవాలి, దాడులు కొనసాగించాలని క్రమంలో అయితే నిన్న అన్నానగర్ లో అయితే ఒక షాపు దగ్గర పూర్తిగా అక్కడ టాస్క్ ఫోర్స్ అధికారులు ఒక్కసారిగా విరుచుకుపడడం జరిగింది. దాదాపుగా 2 క్వింటాల వరకు కూడా కుళ్ళిపోయినటువంటి చికెన్ ను కూడా అధికారులు గుర్తించడం జరిగింది. సో వాతావరణం కూడా అపరిశుభ్రతమైనటువంటి వాతావరణం, ఆ నాసి రకమైనటువంటి చికెన్ ని కూడా ఎంతో మందికి ఎన్నో ప్లేసెస్ కు కూడా సప్లై చేస్తూ ఉంటారు. అయితే ఇలాంటి ఇష్యూస్ గతంలో కూడా జరిగాయి. అప్పుడు అధికారులతో చర్చించి అధికారులు అక్కడికి వచ్చి మొత్తం తనిఖీలు చేయడం జరిగింది. గతంలో సీజ్ చేయడం జరిగింది, వాళ్ళకి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. అయినా కూడా ఆయన ఎవరైతే నిర్వాహకులు ఉంటారో వాళ్ళు తెలివిగా వ్యవహరించి కూడా ఆ షాప్ కి సమీపంలో ఉన్నటువంటి మరో దుకాణం తెరిచి చికెన్ విక్రయాలు అనేది జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి కంటోన్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్స్ వాళ్ళైతే ఒక్కసారిగా యాక్షన్ తీసుకోవడం జరిగింది. అక్కడికి అధికారులను కూడా పిలిపించడం జరిగింది. టోటల్ గా అక్కడ గుర్తించడంతో వాళ్ళకు విస్తుపోయే నిజాలు కూడా బయటపడ్డాయి. మొత్తం కూడా కుళ్ళిపోయినటువంటి చికెన్ ను ఇప్పటికే బర్డ్ ఫ్లూ అనేటివి విస్తరిస్తుంది. చాలా మంది కూడా అనారోగ్య సమస్యలు తలెత్తాయి. ఇప్పటికే తెలంగాణ సర్కారు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పింది. అయినా కూడా ఇలాంటి విక్రయాలు కొనసాగుతున్నాయి. వీటిపైన చర్యలు తీసుకోవాలని కూడా ఇప్పటికే అక్కడ కంటోన్మెంట్ హెల్త్ సూపరింటెండెంట్ దేవేందర్ కూడా తెలిపడం జరిగింది. ఆ షాప్ కి నోటీసులు కూడా జారీ చేసి దుకాణాన్ని కూడా మళ్ళీ సీజ్ చేస్తామని చెప్పేసి కూడా నిర్వాహకులపై ఈసారి కఠినత్వమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటామని సీరియస్ అవ్వడం కూడా జరిగింది. సో మొత్తం మీద ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళు ఆదేశాలు ఇవ్వాలి, వాళ్ళు చర్యలు తీసుకోవాలి. అలాగే ఎక్కడైనా సరే ఇలాంటి కుళ్ళిపోయినటువంటి చికెన్ కానీ మాంసం కానీ ఏదైనా సరే వాళ్ళ దృష్టికి వస్తే ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, వాటిపైన యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్పడం జరిగింది. సో మొత్తం మీద అయితే అక్కడ చికెన్ షాపు అమ్మకాలు అయితే మొత్తం కూడా కుళ్ళిపోయిన చికెన్ అమ్మకాలు అయితే గత కొద్ది రోజుల నుంచి కూడా జోరుగా కొనసాగుతున్నాయి. సో ఈ నేపథ్యంలో అక్కడ కంటోన్మెంట్ అధికారులు అయితే యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఒకసారిగా ఆహార భద్రత టాస్క్ ఫోర్స్ అధికారులకు చెప్పడం జరిగింది. నిన్న ఒక్కసారిగా కూడా వాళ్ళు అక్కడికి వెళ్లి మొత్తం పరిశీలించడం జరిగింది. నిర్వాహకుడి పైన కూడా కేసు నమోదు చేయడం కూడా జరిగింది. ఆశ.